అనంతపురం డిస్టిక్లో రోజురోజుకి టెర్రర్ కార్యకలాపాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. రీసెంట్గా ధర్మవరంలో ఒక ఉగ్రవాద అనుమానితుడిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. అతనే నూర్ బాషా అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అతను స్థానికంగా ఒక హోటల్లో పనిచేసుకుంటూ ఉన్నాడు, చెఫ్గా పనిచేస్తూ ఉన్నాడు. అతన్ని ఎన్ఐఏ అరెస్ట్ చేయగానే మొత్తం ఈ అంశం అంతా వెలుగులోకి వచ్చింది. అతని ఇంట్లో సోదాలు చేయగా 16 సిమ్ కార్డులు లభించాయి అని కూడా ఎన్ఐఏ తెలిపింది. దీన్ని బట్టి చూసుకుంటే ధర్మవరంలో మరొక టెర్రర్ అనుమానితుడు బయటికి వచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇంతకుముందు మనందరికీ తెలుసు. అంతేకాకుండా రాయచోటిలో రీసెంట్గా 2 ఉగ్రవాదుల్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. గతంలో తమిళనాడులో బాంబ్ బ్లాస్ట్కు పాల్పడిన 2 వ్యక్తులను అరెస్ట్ చేయగా మొత్తం రాయలసీమ మొత్తంలో ఉగ్రవాదులు తమ స్లీపర్ సెల్స్కు హబ్గా మార్చుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి వీటిలో నిజం ఎంత అనే విషయాలను తెలుసుకునే ముందు మా ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా ఉగ్రవాదులు స్లీపర్ సెల్గా ఎక్కువగా ఉంటారు. వీళ్ళు తమ పని తాము చేసుకుంటూనే అవసరం వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతారు. ఆ బాంబు దాడులో లేదంటే ఏదైనా ఉగ్రవాద దాడికి పాల్పడాలి అని పైనుండి ఆదేశాలు వచ్చిన తర్వాత వీరు యాక్టివేట్ అయ్యి దానికి సంబంధించిన ప్లాన్ మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. సో ఈ స్లీపర్ సెల్స్ అనేవి ఇంతకుముందు హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఉండేవి. ఈ హైదరాబాద్ ఈ ఓల్డ్ సిటీలో ఈ ఉగ్రవాదుల అనుమానితులు చాలా ఎక్కువగా ఉండేవారు. గతంలో ఒక నానుడి ఏమని ఉండేదంటే, దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దానికి హైదరాబాద్తో లింకులు ఖచ్చితంగా ఉంటాయి అనే నానుడి ఉండేది. అయితే ఇప్పుడు నిఘా వర్గాలు, పోలీసు విభాగాలు ఇవన్నీ హైదరాబాద్పై ఎక్కువగా నిఘా పెట్టగా వీళ్ళు ఇక్కడి నుంచి డిస్పోర్స్ అయినట్లు అర్థమవుతుంది. దీన్ని బట్టే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో, ఎక్కడైతే తమకు అనుకూలమైన వాతావరణం ఉంటుందో అక్కడకు స్ప్రెడ్ అవుతూ వచ్చారో అందులో భాగంగానే ఇప్పుడు రాయలసీమలో వీళ్ళంతా తిష్ట వేసుకున్నారా అనే అనుమానం అయితే కలుగుతుంది. అయితే ఇది జస్ట్ అనుమానాలు మాత్రమే. వీటిలో నిజానిజాలు ఎంత ఉన్నాయి అనేది మనకు మెల్లిమెల్లిగా తెలుస్తుంది. రీసెంట్గా దొరికిన 2 కేసులను బట్టి చూసుకుంటే రాయచోటిలో అయితే 2 సాధారణమైన పనులు చేసుకుంటూ గడుపుతూ ఉన్నారు. తమిళనాడులో నాటి బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీపై బాంబ్ అటాక్ చేసి ఆయన్ను చంపేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత దాదాపు 30 ఏళ్ళుగా వాళ్ళు ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఈ 30 ఏళ్ళు రాయచోటిలో స్థానికంగా నివాసం ఉంటూ ఉన్నారు. రాయచోటి అనేది ముస్లిం మైనారిటీలు డామినేటెడ్ ఏరియా అన్నట్టు. ఏపీలో ఎక్కువగా ముస్లింలు నివసించేది రాయచోటిలోనే. అందుకే వీళ్ళు ఆ ప్లేస్ను తమ సేఫెస్ట్ జోన్గా అనుకున్నట్లు తెలుస్తోంది. సో వీళ్ళంతా రాయచోటికి వచ్చి స్థిరపడ్డారు. అక్కడ స్థానికంగా పనులు చేసుకుంటూ సామాను అంగడి, మరొకరు వస్త్ర దుకాణం ఇలా పెట్టుకుని అక్కడి స్థానికులనే పెళ్లి చేసుకుని జీవనం గడిపేస్తున్నారు. ఇదే టైంలో వీళ్ళు లోకల్గా అంటే 30 ఏళ్ళ తర్వాత వీళ్ళు ఉగ్రవాదం నుంచి బయటికి వచ్చారు, సాధారణ జీవితం గడుపుతూ ఉన్నారు అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. వీళ్ళు తమ ఇంట్లో వాళ్లకు కూడా తెలియకుండా, అంటే సొంత భార్యకు కూడా తెలియకుండా నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతూ ఉన్నట్లు మనందరికీ స్పష్టమవుతుంది. ఎన్ఐఏ కూడా ఇదే చెప్పింది. వీళ్ళు స్థానికంగా నివసిస్తూనే స్థానికులను ఉగ్రవాదం వైపు రెచ్చగొట్టారు. వాళ్ళందరినీ ఉగ్రవాద కార్యకలాపాల వైపు లేదంటే ఉగ్రవాద మద్దతుదారులుగా తీర్చిదిద్దడానికి ఇంతకాలం కృషి చేశారు. సో ఈ 30 ఏళ్లలో ఎంతమందిని ఇలా ఉగ్రవాద భావజాలం వైపు నడిపించి ఉంటారు అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. దాదాపు 100ల్లోనే ఈ సంఖ్య ఉన్నట్లు అర్థమవుతుంది. గతంలోనూ పిఎఫ్ఐ ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో కాస్త ఎక్కువగా ప్రభావం చూపించేది అని నిపుణులు చెబుతూ ఉన్నారు. సో ఇప్పుడు రాయచోటిలోనే కాకుండా ధర్మవరంలోనూ మరొక ఉగ్రవాదిని పట్టుకోవడంతో ఈ ప్రాంతంలో ఈ ఉగ్రవాదుల స్లీపర్ సెల్లకు హాట్ బెడ్గా మారిందా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనిపై దర్యాప్తు సంస్థలు పూర్తిగా దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాయలసీమ ప్రాంతాన్ని ఉగ్రవాదం నుంచి సేఫెస్ట్ జోన్గా మార్చడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.